ఇది నిర్మల సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. డీటెయిల్స్ చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు మనం ఎలక్షన్ ఇప్పుడు మనకి నేషనల్ లెవెల్లో కూడా ఎలక్షన్ కౌంటింగ్ చూసుకున్నట్లయితే మొత్తానికైతే ఇప్పుడు మాత్రం చాలా పోటాపోటీగా హోరాహోరీగా కూడా సాగుతుందని చెప్పొచ్చు. ఇండియా లెవెల్లో మాత్రము బీజేపీ కాంగ్రెస్ మాత్రము కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత ఆధిక్యంలోకి చేరుకోబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 100 స్థానాలను కూడా క్రాస్ చేయడం అనేది గమనార్హం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ఇప్పుడు ప్రస్తుతము ఎలా ఉంది అని చూసుకుందాం. బీజేపీ విషయానికి వస్తే బీజేపీ 238 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూటమి చూసుకున్నట్లయితే 97 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. మరి ఎస్పీ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 34 స్థానాల్లో మరి ఆధిక్యత కొనసాగుతూ ఉంది. అదే కాకుండా మరి ఏఐటీసీలో చూసుకున్నట్లయితే 25 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు డిఎంకే చూసుకున్నట్లయితే మనకి మొత్తానికి 20 స్థానాల్లో కూడా మరి ఆధిక్యత కొనసాగుతూ ఉంది. అంతేకాదు టీడీపీ విషయానికి వస్తే ఇక 16 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతూ ఉంది. మరి జేడీయూకి వచ్చి చూసుకున్నట్లయితే 15 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతూ ఉంది. అంతేకాదు మరి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఎన్సిపిసి ఎస్పీలో మాత్రము 8 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతూ ఉంది. మరి ఈ 8 స్థానాల నుంచి ఇంకా ముందుకెళ్తుందా లేకపోతే మరి ఈ 8 స్థానాల నుంచి పడిపోతుందా అనేది కూడా మనము చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఐఎన్డి చూసుకున్నట్లయితే 6 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎంపీ స్థానాలు కావచ్చు, అలాగే ఇంకా అదర్స్ ఏ పార్టీలు ఉన్నా కానీ ఆ అదర్స్ లో చూసుకున్నట్లయితే మొత్తానికి 69 స్థానాల్లో మరి ఆధిక్యత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు మరి లోక్సభ ఎన్డీఏ ఇండమి కూటమిలో మాత్రము నువ్వా నేనా అన్నట్టుగా ఇండియా లెవెల్లో కూడా మరి బీజేపీ ముందంజలో ఉందని కూడా తెలుస్తుంది. మరి ఇంకా మనకు మిగతా రౌండ్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆ మిగతా రౌండ్ లో కూడా మరి బీజేపీ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ బీజేపీని క్రాస్ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి మరి నరేంద్ర మోడీ కూడా వారణాసిలో పోటీ చేశారు. కానీ అక్కడ ఆధిక్యత కొనసాగుతూ కూడా రౌండ్ కి కూడా మరి తను ఒక్కొక్కసారి ఆధిక్యతలో ఉంటున్నారు, ఒక్కొక్కసారి మరి కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంటుంది. అందుకు మరి చూసుకున్నట్లయితే మరి మొత్తానికి రౌండ్లన్నీ పూర్తయ్యే సమయానికి మాత్రం మరి ఏది బీజేపీయా కాంగ్రెసా ఏది అధికారంలోకి రాబోతుంది, ఏది గెలుపును సాధించబోతుంది అనేది కూడా మనము వేచి చూడాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఆధిక్యంలో కూడా మరి నేషనల్ లెవెల్లో బీజేపీ కొనసాగుతుంది. బీజేపీకి దగ్గరలోనే కాంగ్రెస్ ఇంచుమించుగా కాంగ్రెస్ అయితే దగ్గరలోకి చేరుకుంది. మరి బీజేపీని క్రాస్ చేసే అంచనాలు కూడా మరి కాంగ్రెస్ అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి మరి ఏది పోటీ పడి బీజేపీ పైన ఆధిక్యం సాధిస్తుందా, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరి విజయాన్ని సాధిస్తుందా అనేది కూడా మనము వేచి చూడాల్సి ఉంది. రైట్ నిర్మల, ప్రధానంగా ఇవాళ